హలో ఎవ్రీవన్. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ శిరీష గారు సార్ లెట్ అలోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో ఆ లెట్ అలోన్ అనే ఒక ఇంపార్టెంట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతా ఉంది. బికాస్ ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ లెట్ అలోన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక పనినే కనీసం చేయలేదు, మరొక పని మాట అయితే మాట్లాడిన అవసరం లేదు. అంటే చూడండి, అతను కనీసం నడవలేడు, ఇంకా పరిగెత్తడం మాట అయితే మాట్లాడిన అవసరం లేదు. నా దగ్గర కనీసం బైకే లేదు, ఇంకా కార్ మాట అయితే మాట్లాడిన అవసరం లేదు. సో ఈ విధంగా అయితే మనం ఆ లెట్ అలోన్ అనే ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్లోకి వెళ్ళేసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో నోటీస్ అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఆల్ రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతను కనీసం తన ఫ్రెండ్స్కి కాల్ కూడా చేయడు. అతను కనీసం తన ఫ్రెండ్స్కి కాల్ కూడా చేయడు. ప్రత్యక్షంగా కలవడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. ప్రత్యక్షంగా కలవడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. అతను తన ఫ్రెండ్స్కి కనీసం కాల్ కూడా చేయడు. ప్రత్యక్షంగా కలవడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. సో ఇక్కడ మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? అతను కనీసం తన ఫ్రెండ్స్కి కాల్ కూడా చేయడు అనేది ఒక సిచ్యువేషన్. ప్రత్యక్షంగా కలవటం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు, ఇది సెకండ్ సిచ్యువేషన్. సో ఈ ఫస్ట్ సిచ్యువేషన్ మనం ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతను కనీసం తన ఫ్రెండ్స్కి కాల్ కూడా చేయడు. హీ డజంట్ ఈవెన్ మేక్ ఏ ఫోన్ కాల్ టు హిస్ ఫ్రెండ్స్. హీ డజంట్ ఈవెన్ మేక్ ఏ ఫోన్ కాల్ టు హిస్ ఫ్రెండ్స్ అంటే అతను కనీసం వాళ్ళ ఫ్రెండ్కి, తన ఫ్రెండ్స్కి కాల్ కూడా చేయడు. ప్రత్యక్షంగా కలవటం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. లెట్ అలోన్ meet them in person. Let alone meet them in person. He doesn't even make a phone call to his friends. Let alone meet them in person. అంటే అతను కనీసం తన ఫ్రెండ్స్కి కాల్ కూడా చేయడు. ప్రత్యక్షంగా కలవడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. సెకండ్ ఎగ్జాంపుల్. ఆమె కనీసం ఒక్క పేజ్ కూడా చదవలేదు. ఆమె కనీసం ఒక్క పేజ్ కూడా చదవలేదు. బుక్ మొత్తం చదవటం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. బుక్ మొత్తం చదవటం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. ఆమె కనీసం ఒక్క పేజ్ కూడా చదవలేదు. బుక్ మొత్తం చదవటం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. సో ఇక్కడ కూడా ఆమె కనీసం ఒక్క పేజ్ కూడా చదవలేదు అనేది ఒక సిచ్యువేషన్. షీ డిడెంట్ ఈవెన్ రీడ్ ఏ సింగిల్ పేజ్. షీ డిడెంట్ ఈవెన్ రీడ్ ఏ సింగిల్ పేజ్ అంటే ఆమె కనీసం ఒక్క పేజ్ కూడా చదవలేదు. బుక్ మొత్తం చదవటం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు, ఇది సెకండ్ సిచ్యువేషన్. లెట్ అలోన్ రీడ్ the whole book. Let alone read the whole book. She didn't even complete a single page or she didn't even read a single page. Let alone read the whole book. అంటే ఆమె కనీసం ఒక్క పేజ్ కూడా చదవలేదు. బుక్ మొత్తం చదవడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. థర్డ్ ఎగ్జాంపుల్. వారు కనీసం హోంవర్క్ కూడా పూర్తి చేయలేదు. వారు కనీసం హోంవర్క్ కూడా పూర్తి చేయలేకపోయారు. వారు కనీసం హోంవర్క్ కూడా పూర్తి చేయలేకపోయారు. పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. అంటే వాళ్ళు కనీసం హోంవర్క్ కూడా పూర్తి చేయలేకపోయారు. ఇక పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. సో ఇక్కడ కూడా వారు కనీసం హోంవర్క్ని కూడా పూర్తి చేయలేకపోయారు. దే కుడ్ నాట్ ఈవెన్ ఫినిష్ ద హోంవర్క్. దే కుడ్ నాట్ ఈవెన్ ఫినిష్ ద హోంవర్క్ అంటే వారు కనీసం హోంవర్క్ని కూడా పూర్తి చేయలేకపోయారు. పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. లెట్ అలోన్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్స్. లెట్ అలోన్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్స్. దే కుడ్ నాట్ ఈవెన్ కంప్లీట్ ఆర్ దే కుడ్ నాట్ ఈవెన్ ఫినిష్ ద హోంవర్క్. లెట్ అలోన్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్స్ అంటే వారు కనీసం హోంవర్క్ కూడా పూర్తి చేయలేకపోయారు. పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్. మాకు కనీసం రెంట్ పే చేయడానికి కూడా మనీ లేదు. మాకు కనీసం రెంట్ పే చేయడానికి కూడా మనీ లేదు. ఇల్లు కొనడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. ఇల్లు కొనడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు అంటే చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, మాకు కనీసం రెంట్ పే చేయడానికి కూడా మనీ లేదు, ఇది ఫస్ట్ సిచ్యువేషన్. వీ డిడెంట్ ఈవెన్ హ్యావ్ మనీ టు పే రెంట్. వీ డిడెంట్ ఈవెన్ హ్యావ్ మనీ టు పే రెంట్ అంటే మాకు కనీసం రెంట్ పే చేయడానికి మనీ కూడా లేదు. ఇల్లు కొనడం మాట అయితే మాట్లాడనే అవసరం లేదు. లెట్ అలోన్ బై ఏ హౌస్. లెట్ అలోన్ బై ఏ హౌస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ఇలాంటి స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటికి ఈ లెట్ అలోన్ అనే ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ 2 ఎగ్జాంపుల్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
సో ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.